కడప స్థానిక సంస్థల రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దోబుచులాడుతున్నటువంటి పరిస్థితి. రెండో రౌండ్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 4 ఓట్ల ఆధిక్యంలో ఉండగా మూడో రౌండ్కి వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేక ప్రస్తుతం 8 ఓట్ల మెజార్టీలో కనపడుతూ ఉన్నారు. నువ్వా నేనన్నట్లుగా కౌంటింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. రైట్, కడప నుంచి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ లైవ్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు అందించండి. లక్ష్మీనాథ్, మళ్ళీ మూడో రౌండ్కి వచ్చేటప్పటికి వైసీపీ ముందంజలోకి వచ్చింది. ఎట్లా ఉంది పరిస్థితి? ట్రెండ్ ఎట్లా కొనసాగుతోంది? ఇంకెంతసేపు పట్టొచ్చు విజయం ఎవరనేది తెలియడానికి? చక్రి, మరో 15-20 నిమిషాల్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కాదు, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థులు తమ మద్దతుదారులను కూడగట్టుకునేందుకు నిత్యం అటు ఇటు పార్టీలను ఫిరాయించడంతో పాటు పార్టీల అభ్యర్థులు కూడా పలు రకాల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలకు, క్యాంపు రాజకీయాలకు ఏ విధంగా అయితే ఉత్కంఠ వాతావరణం నెలకొల్పారో అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ కూడా 3 పోలింగ్ కేంద్రాల్లో అత్యంత పటిష్టమైన భారీ బందోబస్తు మధ్య కొనసాగింది. అదే స్థాయిలోనే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉదయం నుంచి అత్యంత ఉత్కంఠగా కొనసాగుతుంది. మొత్తం 839 ఓట్లకు గాను 3.5 రౌండ్గా విభజించడం జరిగింది. ఇందులో ప్రతి రౌండ్కు 250 ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపులో భాగంగా మొదటి విడత 250 ఓట్లకు గాను 42 ఓట్లు వైసీపీ అభ్యర్థికి లీడ్ ఇచ్చాయి. కాకపోతే రెండో రౌండ్ స్టార్ట్ అయ్యే సమయానికి 4 ఓట్లు టీడీపీ మెజారిటీ రావడంతో టీడీపీ మెజారిటీ వచ్చింది. అయితే మూడో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్థి 8 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చక్రి, లక్ష్మీ, క్రాస్ ఓటింగ్ ఏమైనా కనపడుతుంది? కడప వైసీపీకి కంచుకోట్లో ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఇద్దరు పోటాపోటీగా కౌంటింగ్ లో కనపడుతూ ఉన్నారు. ఓటింగ్ ఎట్లా జరిగింది ఎట్లాంటి ఓటింగ్ జరిగింది అనుకోవాలి 2 పార్టీల తరపు నుంచి? ఇప్పుడే చక్రి, అందుతున్న సమాచారం టీడీపీ 33 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు సమాచారం, తాజాగా సమాచారం అందుతుంది. ఇప్పుడు చివరి ఫలితాలు అందే సమయానికి టీడీపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. మొత్తం ఫలితాలు ఊహించినట్టుగానే టీడీపీ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు వేసిన వ్యూహాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తయిందని చెప్పొచ్చు. రికార్డు స్థాయిలో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మొదటిసారిగా వైఎస్ కంచుకోటకు దెబ్బకొట్టే విధంగా టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం
839 ఓట్లకు గాను 33 ఓట్లు టీడీపీకి ఆధిక్యత వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. మొదటి నుంచి కూడా టీడీపీ అనేక వ్యూహాలను రచించింది. క్యాంపు రాజకీయాలతో పాటు క్యాంపులను వేర్వేరు ప్రాంతాలకు తరలించడం, ఒకే ప్రాంతంలో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు వీలుగా బార్ కోడ్ను కూడా నిర్ణయించడం జరిగింది. ఈ ఎఫెక్ట్ అంతా ప్రత్యక్షంగా కనపడింది. ఎవరు క్రాస్ ఓటింగ్ పైన ఆశలు పెట్టుకున్న వైసీపీకి నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. మొత్తం టీడీపీ వేసిన ఎత్తులకు వైసీపీ అభ్యర్థి ఇచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 33 ఓట్లతో గెలుపొందినట్లు తాజాగా అందుతున్న సమాచారం తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీకి ఓటమి అంటే కడప రైట్ కడప ఎమ్మెల్సీకి సంబంధించి టీడీపీ విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో టీడీపీ గెలుపును చాటుకుంది. ఈ రోజు దాదాపు 33 ఓట్ల తేడాతో గెలుపొందినట్లుగా అనధికారిక సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లో అధికారిక సమాచారం కూడా రాబోతోంది. ఆ ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే మొదటి 2 రౌండ్లలో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. 2వ రౌండ్కి వచ్చేటప్పటికి బీటెక్ రవి 4 ఓట్ల మెజార్టీని కనబరిచారు. 3వ రౌండ్లో మొదట్లో వైఎస్ వివేక 8 ఓట్ల మెజార్టీ చూపించినప్పటికీ చివరికి ఫలితాలు పూర్తయ్యే టైంకి 33 ఓట్ల తేడాతో టీడీపీ గెలుపొందింది. మొత్తం 3 ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ తన ఖాతాలో వేసుకుందని చెప్పుకోవాలి. మొదటి గెలుపు నెల్లూరు నుంచి, ఆ తర్వాత కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, 3వది ఇప్పుడు కడప నుంచి ఉత్కంఠగా కొనసాగింది కౌంటింగ్. కడప కౌంటింగ్ ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో గెలుపొందారని చెప్పుకోవాలి. ముందు నుంచి కూడా కడప ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించినంత వరకు కడప ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. కడప కంచుకోటగా ఉంది వైసీపీకి, వైఎస్ కుటుంబానికి కావచ్చు. వైఎస్ కుటుంబం నుంచి నిలబడిన వైఎస్ వివేకానంద రెడ్డి రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్లతో వైఎస్ వివేక మీద గెలుపొందారు. అటు కర్నూలులో కూడా టీడీపీ గెలుపొందింది. దాదాపు 53 ఓట్ల తేడాతో శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు. నెల్లూరులో వాకటి నారాయణ రెడ్డి గెలుపొందారు. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ జరుగుతూ ఉంది. గెలుపుకు సంబంధించి 3 గెలుపులు టీడీపీ తన సొంతం చేసుకుంది. టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి టీడీపీ గెలుపును ప్రత్యేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి. కడప జిల్లా అంటే వైసీపీకి కంచుకోట లాంటిది. జగన్ సొంత జిల్లా. దీంతో ఆ జిల్లాలో గెలుపు సాధించాలని ముందు నుంచి కూడా టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ఆ వ్యూహాలు ఫలించినట్లుగా కనపడుతోంది. ఈరోజు వైఎస్ వివేక మీద టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన రాబోతుంది. 33 ఓట్ల తేడాతో గెలుపొందారు బీటెక్ రవి. పూర్తి వివరాలు మా కడప ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మి, పరిస్థితి ఎట్లా ఉంది? 33 ఓట్ల తేడాతో గెలుపొందిన తెస్తుంది. అధికారిక ప్రకటన ఏమైనా వచ్చిందా? వైఎస్ఆర్ సిపి ఏమంటుంది దీని మీద? చక్రి, కొద్దిసేపటి క్రితమే అందిన సమాచారం మేరకు టీడీపీ అభ్యర్థి 33 ఓట్ల ఆధిక్యంతో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డిపై గెలుపొందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ప్రధాన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ అభ్యర్థి ఇంకా పోలింగ్ కేంద్రంలోనే ఉన్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తాన్ని చూస్తే ఈ ఎన్నికల ప్రక్రియ అంతా
తెలుగుదేశం పార్టీ అధికారిక పార్టీ చాలా పకడ్బందీగా వ్యూహాలను రచించింది. మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అనేక వ్యూహాలను రచించింది. ముఖ్యంగా టీడీపీ నాయకులంతా సమిష్టిగా కృషి చేశారని చెప్పుకోవచ్చు. వ్యూహాలను రచించడంలో భాగంగా క్యాంపు రాజకీయాలను నిర్వహించారు. ఈ క్యాంపుల్లో నిర్దిష్టంగా తమకు సంఖ్యాబలం మొదటి నుంచి ఉందని, పూర్తి స్థాయి సంఖ్యను తాము కలిగి ఉన్నామని, అంతిమ విజయం తమదే అని చెప్పుకొచ్చారు. పోలింగ్లో కూడా అత్యంత ఉత్కంఠగా కొనసాగింది. అయితే క్రాస్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా వైఎస్ వివేకానంద రెడ్డికి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని వైసీపీ మొదటి నుంచి కూడా ఆశిస్తూ వచ్చింది. అయితే ఊహించినంతగా క్రాస్ ఓటింగ్ జరగని పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫలితాలను బట్టి చూస్తే మొత్తం 33 ఓట్లను లెక్కిస్తే వాళ్ళు టీడీపీ వేసుకున్న అంచనాలు నిజమయ్యాయి. పోలింగ్ ప్రక్రియ తర్వాత టీడీపీ నేతలు మనతో మాట్లాడిన పలు సందర్భాల్లో తాము 25 నుంచి 30 ఓట్ల ఆధిక్యంతో గెలవబోతున్నామని ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా ఊహించినట్టుగా 100 ఓట్ల మెజారిటీ లేకపోయినా కూడా పోలింగ్ తర్వాత ఎవరైతే వాళ్ళు అంచనాలు వేసుకున్నారో ఆ అంచనాలు నిజమే అని చెప్పొచ్చు. మొత్తం 3 డివిజన్ల పరిధిలో ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నట్టు తెలుస్తుంది. రాజంపేట, కడప, జమ్మలమడుగు డివిజన్లలో ఎవరికి ఆధిక్యం ఉంది అనేది ఫస్ట్ నుంచి అంచనాలు వేస్తూ వచ్చారు. ఆ అంచనాల్లో భాగంగానే మొదట రౌండ్లో వైసీపీకి ఆధిక్యం కనపరిచినా కూడా రెండవ రౌండ్ నుంచి ఆధిక్యం కొనసాగింది. 4 ఓట్ల టీడీపీ మెజార్టీ వచ్చింది. అయితే మూడవ రౌండ్లో కూడా స్వల్ప మెజార్టీని వైఎస్ వివేకానంద రెడ్డి పొందగలిగారు. అయితే చివరి రౌండ్ 89 ఓట్లలో 33 ఓట్ల మెజారిటీ సాధించడంతో వైసీపీ ఓటమి ఖాయమైందని చెప్పవచ్చు. అలాగే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలాగే బీటెక్ రవి అంతిమ విజయం సాధించారు. మొత్తానికి చూస్తే ఇది వైసీపీకి పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. సొంత జిల్లాలో వైసీపీ అధినేత కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. అంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లు విజయం 2 పార్టీల వైపు దొబుచులాటుందని చెప్పొచ్చు. ఓటింగ్ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొదటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష నేత స్థాయిలో ఉండి కూడా ఉత్కంఠ నువ్వా నేనా ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కోటాలో జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో కూడా అనేక టీడీపీపై ఆయన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుంది, తమకు సంబంధించిన అభ్యర్థి ఓటర్లను కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. అదే స్థాయిలో కూడా మొత్తం ఈ ప్రక్రియ స్థానిక సంస్థల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తే మొదటి నుంచి కూడా వైసీపీ ఆధిక్యంలో ఉన్నా కూడా పార్టీలు టీడీపీకి సంబంధించిన పార్టీల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మరికొంతమంది నాయకులు టీడీపీ వైపుకు వెళ్లడంతో వారి వెంట స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా వెళ్లడంతో బలం టీడీపీ వైపు మొగ్గు చూపిందని చెప్పొచ్చు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను, కార్పొరేటర్లను కొంతమందిని టీడీపీ తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ అంతటి ప్రక్రియలో క్రాస్ ఓటింగ్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది. క్రాస్ ఓటింగ్ నివారించేందుకు వైసీపీ వేసిన టెక్నికల్ ఎత్తులు ఫలితాలను చూపాయని చెప్పొచ్చు. క్రాస్ ఓటింగ్ చేయకుండా ఎవరికైతే తమ వైపు వచ్చిన ఓటర్లను వారికి ఒక బార్ కోడ్ను నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు వారు టీడీపీకి ఓటు వేసేదా లేదా అని కనుక్కునే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రాస్ ఓటింగ్ జరగకుండా నివారించేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీటెక్ రవి విజయానికి క్రాస్ ఓటింగ్ లేకపోవడమే కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే టీడీపీ విజయం ఖాయం కావడం 3 స్థానాల్లో టీడీపీ పోటీ చేసినటువంటి కర్నూలు, నెల్లూరు స్థానాలతో పాటు కడప స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోవడం. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి ఇప్పుడే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. తమ విజయంపై ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఒక అద్భుత విజయం. కడప జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ మా బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తున్న విజయం ఇది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా
ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబం మీద దాదాపు 34 సంవత్సరాలుగా కూడా కడప జిల్లాలో ఎవరు కూడా ఎప్పుడు కడప జిల్లాలో వైఎస్ కుటుంబం మీద గెలిచిన దాఖలాల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు వివేకానంద రెడ్డి గారిని మా బీటెక్ రవి గారు ఓడగొట్టడం నిజంగా ఇది ఒక చరిత్ర. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఓటర్లో, ప్రతి ఇన్ఛార్జ్లో, ప్రతి బాధ్యత కలిగిన కార్యకర్తలు కూడా ఒక విశ్వాసం నింపారు, ఒక కసిని నింపారు, ఒక పట్టుదలను నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గెలవడం చాలా సంతోషం. ఈ విజయం, ఈ ఘన విజయం 2019లో కూడా కడప జిల్లాలో కొనసాగుతుందని మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. 40 ఏళ్ల చరిత్రలో కడప జిల్లాలో తొలిసారిగా విజయం సాధించిన ఆ కుటుంబం పైన తర్వాత ఎలాంటి ఈ ప్రభావం, జగన్ ప్రభావం రాష్ట్రంలో ఎట్లుంటుందంటారు? అసలు వైసీపీ పార్టీ అనేది ఉండదు. అది ఆల్రెడీ ఒక మునిగిపోయే నావ. అది ప్రజలు అర్థం చేసుకున్నారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కాదు, ఒక రాజకీయాలకే పనికిరాడనే విషయం అందరికీ అర్థమయ్యే ఈరోజు మాకు వాళ్ళు చెప్తూ వచ్చారు. 2014లో మాకు 200 మంది మెజార్టీ ఉన్నా కూడా దాదాపు ఆ 200 మంది వైసీపీ వాళ్ళకి మెజార్టీ ఉన్నా కూడా మా వైపు ఈరోజు వచ్చారంటే ఆ పార్టీలో విశ్వాసం లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద రాష్ట్రం అంతటా కడప జిల్లాలో కూడా ఈరోజు విశ్వాసం పెరిగింది. ఆయన చేస్తున్న తీరు, పట్టుదల, ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తున్న తీరు, రోజుకు 18 గంటలు కష్టపడి విడిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు ఒక గాడిలో పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. మరి ఆయన చేస్తున్న తీరును చూస్తే ఈరోజు రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలవడమే కాదు, కడప జిల్లాలో గెలవడం చాలా విశేషం. ఇదొక చరిత్ర, ఇదొక అద్భుతం. ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం మాత్రమే. ఇది ఆయనను చూసి, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని చూసి, ఆయన ఇచ్చిన పట్టుదల, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక కసిని పెంచి ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిపించుకోవాలి ఈ ఎన్నిక అని చెప్పి ప్రతి